ఏమన్నా మీడియాలో ఏమన్నా లైక్ అంటే ఏమన్నా హెరాస్మెంట్స్ అవి ఫేస్ చేశారా మీరు? హెరాస్మెంట్స్ ఏం ఫేస్ చేయలేదు. ఏం లేదు. నో టు బి వెరీ. హెరాస్మెంట్స్ కాకపోతే కామెంట్స్ ఉంటాయి కదా, మీరు ఇట్లా ఉన్నారు, మీరు అట్లా ఉన్నారు, మీకు ఇది బాగాలేదు, మీకు అది బాగాలేదు, అది కామన్. ఓకే. ఆబ్వియస్లీ ఉంటుంది అండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఒఫెండ్ బికాస్ మీడియాలోకి మనం వస్తున్నామంటే ఐ కాంట్ ర్యాండమ్లీ గెట్ అప్ ఫ్రమ్ మై బెడ్ అండ్ కమ్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కెమెరా. ఐ హ్యావ్ టు బి ప్రెజెంటబుల్. నా మేకప్ చేసుకొని, హెయిర్ చేసుకొని, నీట్గా ప్రాపర్గా డ్రెస్ చేసుకొని రావాలి. యూ డ్రెస్ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు జీన్స్ వేసుకుంటారా, బాల్డ్గా వేసుకుంటారా, ఓకే, గో అహెడ్. ఎవరి విషయం అది? యా, ఎలా అయినా వేసుకోండి. శారీ కట్టుకుంటారా, ఓకే, బట్ ఇట్ హ్యాస్ టు బి ప్రెజెంటబుల్. నీట్గా అయన్ చేసి, నీట్గా ప్రాపర్గా డ్రెస్ చేసుకొని వచ్చి కూర్చొని మేకప్ వేసుకొని హెయిర్ చేసుకొని మాట్లాడితే అబ్బా ఈ అమ్మాయి భలే మాట్లాడుతుంది అని చూస్తారు. సో మీరు ఇటువైపు వెళ్ళిపోయారు కదా ఓవరాల్ పేజెంట్స్ వైపు. సో ఎలా అనిపించింది ఈ లైఫ్కి ఆ లైఫ్కి? ఐ డోంట్ ఫైండ్ మచ్ డిఫరెన్స్. ఇన్ ఫ్యాక్ట్ నేను ఈ మీడియా పర్సన్ అవ్వడం వల్ల నాకు ఇది ఒక బెనిఫిట్ అయింది. ఐ టెల్ యూ హౌ. నేను ఏదైనా ప్యాజెంట్స్కి వెళ్ళినప్పుడు, మోడలింగ్ షోస్కి వెళ్ళినప్పుడు, వెన్ ఐ సే ఐమ్ ఫ్రమ్ మీడియా, వాళ్ళు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. తొందరగా ఏమీ డిస్టర్బ్ చెయ్యరు నన్ను. ఓకే, ఓకే. యూ అండర్స్టాండ్ లైక్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. నా జోలికి తొందరగా రారు. మీడియా నుంచి అనగానే ఓ షీజ్ అ బ్రాండ్, షీజ్ అ ఫైర్ బ్రాండ్ అని అనుకుంటారు. సో ఇన్ఫ్యాక్ట్ మీడియా ఇస్ వన్ ఆఫ్ మై ఇదండి నా ఇంటి పేరులో. ఇన్ఫ్యాక్ట్ నాకు మొన్నటి దాకా కూడా ఐ డోంట్ నో వెదర్ ఇప్పుడు కూడా ఉందా, ట్రూ కాలర్లో యాంకర్ అపూర్వానే వస్తుంది. ఒక యాంకర్ నేషనల్ ఫైనలిస్ట్ అవ్వటం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. వై? బికాజ్ కాంపిటీషన్ అనేది చాలా ఉంటుంది సొసైటీలో. అటువంటి కాంపిటీషన్ని ఎదుర్కొని కొన్ని ఇష్యూస్ ఉంటాయి, బ్లేమ్ చేసేవి కావచ్చు, ఏదైనా అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి చాలా వరకు. అవన్నీ కూడా ఫేస్ చేసి ఇక్కడి వరకు రావడం ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఎవ్రీ డే వెన్ ఐ వేకప్ అండ్ వెన్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్, ఇప్పుడు నాకు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, ఎంత ఎవాల్వ్ అయ్యాను అని చాలా ప్రౌడ్గా ఉంటుందండి. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై ఓన్. నేను ఒక అమ్మాయిని నేను ఇది చేయలేను ఆబ్వియస్లీ. నా వెనకాల చాలామంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా యూ వోంట్ బిలీవ్ 15 to 20 పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ మీ. డిజిటల్ మార్కెటింగ్ టీమ్ కానీ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కానీ, నా స్పాన్సర్స్ కానీ, జ్యువెలర్స్, డిజైనర్స్ కానీ, ఇట్లా నాకు లైఫ్లో ఎవ్రీవేర్ ఒక్కొక్కరు స్టెప్ యాడ్ చేశారు. కాబట్టి ఈరోజు అపూర్వ ఇక్కడ కూర్చొని రఫీ గారితో స్క్రీన్ షేర్ చేసుకొని గివింగ్ అన్ ఇంటర్వ్యూ, ఫ్రమ్ టేకింగ్ అన్ ఇంటర్వ్యూ టు గివింగ్ అన్ ఇంటర్వ్యూ. ఇట్స్ అ జర్నీ ఆఫ్ రెసిలియన్స్. ఇట్స్ అ జర్నీ ఆఫ్ పర్సీవరెన్స్, ప్యాషన్ అండ్ డెడికేషన్. నేను ఒకటి విన్నానండి, లైక్ కొంచెం బోల్డ్గా ఉంటుంది మోడలింగ్ ఫీల్డ్ అంటే అని. ఇస్ ఇట్ ట్రూ? టు బి వెరీ ఫ్రాంక్ రఫీ, అంటే మీరు క్లారిటీగా చెప్తారా? యా, ఆఫ్ కోర్స్ ఐ వుడ్ లవ్ టు. నాకు ఇందులో అఫెండ్ అవ్వడానికి ఏం లేదు. బోల్డ్గా కాంటెంట్ చేయాలి అనుకుంటే మనం చేస్తాం. అదర్వైజ్ నో బడీ ఈస్ ప్రెజరైజింగ్ ఆన్ యూ. ప్రెజర్ చేయరు ఎవరు. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను స్విమ్ సూట్ రౌండ్ చేయాలి ఈ ప్యాజెంట్కి, నాకు తెలుసు అది. ఎస్, నేను రెడీ, నేను చేస్తాను, నాకు ఇష్టం అది. నా ప్యాజెంట్ వరకు నేను ఏదైతే చేయాలనుకున్నా అది చేస్తాను. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, సేమ్ అపూర్వ విల్ వేర్ బికినీ ఎవ్రీ అదర్ డే? నో, షీ డజంట్. This is needed for the pageant.